మీరు థంబ్నెయిల్లో చూసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని మాత్రమే చేయగలుగుతాడు, లేకపోతే 2 పనులు మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక డాక్టర్, ఒక యాక్టర్, ప్లంబర్, వాచ్మెన్, పోలీస్, పైలట్, వెయిటర్, డ్రైవర్ ఇవన్నీ చేసేవాడే మన జానీ సింగ్స్. జనరల్ గా మనం పోర్న్ చూసేది పోర్న్ యాక్ట్రెసెస్ కోసం, కానీ వాళ్ళందరినీ డామినేట్ చేసి మరి పేరు సంపాదించుకుంటూ మన జానీ సింగ్స్. అందుకే అతన్ని సుఖపురుషుడు అంటారు. ఈ వీడియోలో మన జానీ మామ బయోగ్రఫీ తెలుసుకుందాం. ద గ్రేట్ జానీ సింగ్స్ అలియాస్ స్టీవెన్ వూల్ఫ్ 31 డిసెంబర్ 1978లో యుఎస్ఏలో పిట్స్బర్గ్ పెన్సిల్వేనియాలో పుట్టాడు. ఇతని పేరెంట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలే, కానీ ఇతనికి ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ ఉన్నారు. బ్రదర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తున్నాడు. ఇతని క్వాలిఫికేషన్ వచ్చేసి BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇండియానా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. జానీ సింగ్స్ కి చిన్నప్పటి నుంచి చాలా సిగ్గంట. అలానే కాలేజ్ లో కూడా ఎప్పుడు ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడంట. ఇదంతా గమనించిన తన క్లాస్ గర్ల్స్ స్వయంగా వాళ్ళే వచ్చి మాట్లాడటం, క్లోజ్ గా ఉండటం చేసేవారంట. ఒక రోజు హఠాత్తుగా ఆ 3 అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యారని ప్రిన్సిపల్ కి తెలిసింది, పేరెంట్స్ కి తెలిసింది, అండ్ కాలేజ్ అంతా టామ్ టామ్ అయింది. అండ్ అదే విధంగా జానీ ఉండే ప్లేస్ లో చాలా మందికి తెలిసింది. ఇప్పుడే కదా బ్రో అమాయకుడు అన్నావు, అమ్మాయిలతో మాట్లాడాడన్నావు, సిగ్గన్నావు, నోట్లో వేలు పెట్టినా కూడా కొరకడన్నావు, మరి ఎలా చేశాడంటావు బ్రో ఇది అని మీకు డౌట్ రావచ్చు. ఇది చదువుతున్నప్పుడు నాకు సామెత గుర్తొచ్చింది, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. సో మన జానీ మామ కూడా అంతే, సైలెంట్ గా ముగ్గురిని కరిచేశాడు. అందుకే కాలేజ్ నుంచి గెంటేశారు. ఇదంతా చుట్టుపక్కల తెలవడం వల్ల జానీ డిప్రెషన్ కి గురయ్యాడు. ఇలానే మియా ఖలీఫా లైఫ్ లో కూడా జరిగింది. సో ఆమె బయోగ్రఫీ కూడా మా ఛానల్లో ఉంది, ప్లీజ్ ఒకసారి చూడండి. జానీ సింగ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు సపోర్ట్ చేసేవారు కాదు. అయినా సరే ఇన్ని బాధల్లో కూడా తను గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేశాడు. స్టడీస్ అయిపోగానే తను ఒక కన్స్ట్రక్షన్ వర్క్ లో జాయిన్ అయ్యాడు. కానీ జానీకి ఈ జాబ్ ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా ఏదైనా చెయ్యాలని మనసులో ఆలోచన ఉండేది. ఈ ప్రెషర్, ఈ స్ట్రెస్ వల్ల తనకున్న జుట్టు కూడా ఊడిపోయింది. అది కూడా తనకి 24 ఇయర్స్ ఉన్నప్పుడే. అందుకే మన జానీ ఎప్పుడు గుండుతో ఉంటాడు. ఒకరోజు తను వర్క్ చేస్తున్నప్పుడు తన ఓల్డ్ క్లాస్మేట్ ఫ్రెండ్ ఒకడు కలిశాడు. వాడు జానీ గుండు చూసి, బాడీ చూసి, ఇంత ఫిట్ గా ఉన్నావు కదా, ఎందుకని పోర్న్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దని ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియా ఏదో బాగుందని 2006లో జాబ్ రిజైన్ చేసి లాస్ ఏంజలస్ కి వెళ్ళాడు మన జానీ మామ. లాస్ ఏంజలస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అడల్ట్ కంపెనీస్ కి ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇలా ట్రై చేస్తున్న టైంలో ఒక కంపెనీ నుంచి అడల్ట్ యాడ్ చేయమని ఆఫర్ వచ్చింది. ఈ యాడ్ బాగా వైరల్ అయింది. వైరల్ అవడంతో జానీకి ఫస్ట్ టైం 2006లో పోర్న్ వీడియోలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ జానీకి ఫస్ట్ టైం అవ్వడం వల్ల దీంట్లో న్యూడ్ గా చేయాలని సిగ్గుపడి సైడ్ క్యారెక్టర్ గా ఒప్పుకున్నాడు. సైడ్ క్యారెక్టర్ అంటే తెలుసు కదా, మీరు పనికి వెళ్ళడం, వేరే వాడు వచ్చి పని కానియడం. సో స్టార్టింగ్ లో జానీ కొన్ని వీడియోస్ కి డబ్బులు తీసుకోకుండా చేసేవాడంట. ఇలా ఒక్కొక్క వీడియో చేస్తూ మన కోసం ఒక డాక్టర్ అయ్యాడు, టీచర్ అయ్యాడు, ప్లంబర్, ఇంజనీర్, పోలీస్, పైలట్, డీజే ప్లేయర్, ఆస్ట్రోనాట్ కూడా అయ్యాడు, ఆఖరికి వెయిటర్ కూడా అయ్యాడు. వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పోర్న్ హబ్ వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ అండ్ ఇండిగోగోతో కొలాబ్ అయ్యి స్పేస్ లో ఫస్ట్ అడల్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నారు. కానీ దానికి దాదాపు $3.4 మిలియన్ కావాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 28,52,43,000 రూపాయలు. సో ఈ మిషన్ కి మెయిన్ లీడ్ గా జానీ సింగ్స్ అండ్ ఈవా లోవి అని సెలెక్ట్ చేశారు. బట్ ఆ క్రౌడ్ ఫండింగ్ వాళ్ళు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు. అండ్ వాళ్ళు 60 days లో జస్ట్ $2.3 మిలియన్ మాత్రమే రేస్ చేశారు. దాంతో ఈ మిషన్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయి ఉంటే దానికోసం జానీ అండ్ ఈవా లోవియా 6 months పాటు జీరో గ్రావిటీలో ఎలా ఉండాలో అని ట్రైనింగ్ తీసుకునేవారంట. ఈ మిషన్ మీద జానీ సింగ్స్ ఏమన్నాడంటే, ఇది జస్ట్ మనీ సంపాదించడం కోసం కాదు, ఒక హిస్టరీని క్రియేట్ చేయడం కోసం. మామ మనలో మన మాట, ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయి ఉంటే భూమి మీద మింగడం అందరి స్టైల్, అదే గాల్లో మింగడం ఈ జానీ స్టైల్ అయిన వారే. గాల్లో దడ దడ అనే డైలాగ్ కి కరెక్ట్ గా నిదర్శనమై ఉండేది. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. జానీ సింగ్స్ కి వరల్డ్ వైడ్ గా చాలా ఈమెయిల్స్ వచ్చేవి, మీ మ్యాచ్ చేస్తాం, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. దీంట్లో ట్విస్ట్ ఏందంటే మెజారిటీ ఆఫ్ ఈమెయిల్స్ మన ఇండియా నుంచే వచ్చేవంట. చూసారా మనోళ్ళు ఎంత ఆకలిగా ఉన్నారో. దాంట్లో మీరున్నా కూడా ఒక కామెంట్ చేయండి. ఒక ఇంటర్వ్యూలో జానీ మామ దీని మీద ఏమన్నాడంటే, పోర్న్ ఇండస్ట్రీకి రావడం కష్టం అండ్ మీరు అనుకున్నంత ఈజీ జాబ్ ఏం కాదు. ఒక 30 minutes ఆఫ్ వీడియో చేయాలంటేనే మినిమం 4 to 12 hours వర్క్ చేయాలి. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు ఇలా నటించడం. ఒకసారి జానీ సింగ్స్ చనిపోయాడని అక్టోబర్ 2017లో ట్విట్టర్ లో ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ అప్పట్లో చాలా వైరల్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత
తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసింది. జానీ ఒక వీడియోలో చనిపోయినట్టుగా నటించాడు. దాన్ని చూసి ఇలా చేశారు. మన ఇండియాలో జానీ సిన్స్ కి ఎంత క్రేజ్ ఉందంటే 2018లో కేరళలో కొన్ని బస్ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం జానీ సిన్స్ ఫొటోస్ ని బస్ వెనకాల పెయింటింగ్ చేసుకొని అడ్వర్టైజ్ చేశారు. జానీ సిన్స్ తో పాటు కొంతమంది వేరే పోర్న్ స్టార్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే బస్ టికెట్స్ ఎక్కువగా సోల్డ్ అవ్వడానికి అండ్ అదే విధంగా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇలా చేశారు. అసలు జానీ సిన్స్ కి పెళ్ళయిందా లేదా తెలుసుకుందాం. జానీ భార్య పేరు కిస్సా సిన్స్. తను కూడా ఒక పోర్న్ యాక్ట్రెస్సే. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. దాని పేరే సిన్స్ టీవీ. ఈ ఛానల్లో వాళ్ళిద్దరు కలిసి స్టార్టింగ్ లో సెక్సువల్ అడ్వైజెస్ ఇచ్చేవారు అండ్ అదే విధంగా తర్వాత రియాక్షన్ వీడియోస్ అంటూ డైలీ వ్లాగ్స్ అంటూ అప్లోడ్ చేసేవారు. ఈ ఛానల్ కి 2.11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 109 మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ 2019లో విడిపోయారు అండ్ మళ్ళీ ఏమైందో 2020లో కలిశారు. జానీ సిన్స్ ఇప్పటి వరకు 3000 వీడియోలు చేశాడు. జానీ సిన్స్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి 2018లో బెస్ట్ మేల్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డు కూడా వచ్చింది. ఈ ఫీల్డ్ లో కూడా అవార్డ్స్ వస్తాయని ఆశ్చర్యపోకండి. ఇది కూడా ఒక ఇండస్ట్రీయే. దీంట్లో కూడా అవార్డ్స్ ఇస్తారు. జానీ సిన్స్ రాత్రికి రాత్రే సక్సెస్ అవ్వలేదు. తన లైఫ్ లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చాడు. సో మనం కూడా అంతే. మన టైం వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ఏదో ఒక రోజు టైం అండ్ టాలెంట్ కలిసి వస్తుంది. ఆ రోజు మనం కూడా జానీ లెక్క దున్నేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ సీ యూ.